మీకు ఇచ్చినటువంటి సరస్వతి విగ్రహాన్ని తమలపాకులో ఉంచి ఆ కలశం నీళ్ళతోన అమ్మవారిని సంప్రోక్షణ చేయండి. పసుపు గౌరమ్మ అమ్మవారు విగ్రహం పక్కపక్కల పెట్టుకొని ఆ కలశం నీళ్ళతోన సంప్రోక్షణ చేయండి. సమర్పయామి ఆద్యోపాద్యం సమర్పయామి. గంధా ద్వారా పసుపు కుంకుమాక్షతరం భూగి పరే పుష్పమాల హంసమర్ సరస్వతి అమ్మవారికి పసుపు కుంకుమ గంధము అక్షతలు వేసి అలంకరణ చేయండి. అమ్మవారి పటం దగ్గర అమ్మవారి విగ్రహం దగ్గర గౌరవ దగ్గర కొద్ది దండ వేసేయండి. ఇప్పుడు సరస్వతి అమ్మవారికి అష్టోత్తర అంటే 108 నామాలు ఉంటాయి. మీకు శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి పసుపు కుంకుమ అక్షంతలు గలాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం శ్రీవదాయ నమః, ఓం పద్మనిలయాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మవక్తాయ నమః, ఓం శివానుజాయ నమః, ఓం పుస్తకృదయ నమః, ఓం జ్ఞానపుత్రాయ నమః, ఓం రమాయ నమః, ఓం పరాయ నమః, ఓం కామరూపాయ నమః, ఓం మహావిద్యాయ నమః, ఓం మహాపావన్యే నమః, ఓం మహాజ్ఞాయ నమః, ఓం మాయే నమః, ఓం మహాభోగాయ నమః, ఓం మహాజాయ నమః, ఓం మహాపారాయ నమః, ఓం మహోత్సాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం మహాపాశాయ నమః, ఓం మహాకారాయ నమః, ఓం మహాకుశాయ నమః, ఓం గీతాయ నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వాయ నమః, ఓం విద్యున్నాయ నమః, ఓం వైష్ణవే నమః, ఓం చంద్రికాయ నమః, ఓం చంద్రవర్ణాయ నమః, ఓం చంద్రదేవభూషణాయ నమః, ఓం సావిత్రే నమః, ఓం సుదాసే నమః, ఓం దేవ్యే నమః, ఓం దివ్యాంకరణాభూషణాయ నమః, ఓం వాగ్దేవ్యే నమః, ఓం వసుధాయ, ఓం చండికాయ నమః, ఓం వైష్ణవే నమః, మూర్తే నమః, ఓం స్వప్రదాయ నమః, ఓం ప్రభూజితాయ నమః, ఓం సుధాసనే నమః, ఓం స్వాస్యాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం పద్మలోచనాయ నమః, ఓం విద్యారూపాయ నమః, ఓం చాలాక్యాయ నమః, ఓం బ్రహ్మజాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం త్రిమూర్తయే నమః, ఓం త్రికాలజ్ఞానాయ నమః, ఓం త్రిగుణాయ నమః, ఓం శాస్త్రరూపిణే నమః, ఓం శుభాగమనాథాయ నమః, ఓం శుభదాయ నమః, ఓం శ్రమాసస్తే నమః, ఓం కాళరాత్రే నమః, ఓం వ్యాసాయ నమః, ఓం ఉపసౌభాగ్యవతే నమః, ఓం యాసాయ నమః, ఓం చిత్తావరాయ నమః, ఓం చిత్రగంధాయ నమః, ఓం చిత్తమాలభూషితాయ నమః, ఓం కాంత్యాయ, ఓం నిరంజనాయ నమః, ఓం నీలలింగాయ నమః, ఓం నమో శ్రీ బ్రహ్మ విష్ణు, ఓం నమో శ్రీ జ్ఞాన సరస్వతీ దేవ్యై నమః. పూర్ణః దేవో శ్రీ జ్ఞాన సరస్వతి మాతా కీ జై. మీ దగ్గర ఉన్న అమ్మవారికి ఒకసారి చూపించండి. ఆ పండు ఏమైనా ఉన్నాక ఆ పండుగ కొంచెం తీసేసి పెట్టండి. బ్రాహ్మణే నమః సమర్పయామి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాచార్యే శరణ్యే
की ఆరతి తీసుకుని అందరూ కూడా అమ్మవారిని మీ దగ్గర ఉన్న అక్షంతలు తీసుకోండి.